సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు మనమైతే శుక్రవారం కాబట్టి ఈరోజు మనము ఏం చెయ్యాలి, ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది పూర్తిగా ఈ షార్ట్లో అయితే మాట్లాడదాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ మనం ఏ పూజ స్టార్ట్ చేసే ముందైనా గణపతి పూజ చేయడం చాలా అంటే చాలా అవసరం. సో అది చేస్తే గనక మనకి విఘ్నాలన్నీ తొలగిపోయి మనకైతే సుఖశాంతులైతే లభిస్తాయి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనము గణపతి పూజను చేస్తేనే మనము బాగుంటుంది. ఆ తర్వాత మనం మిగతా పూజలైతే స్టార్ట్ చేయొచ్చు. సో గైస్ మనము ముందు దుర్గాదేవి ఫోటో అన్నా లేకపోతే పటం అన్నా మనమైతే ముందరైతే పెట్టుకోవాలి. మంచి స్థలాన్ని చూసి అప్పుడైతే మనమైతే ఆ దేవుని రూమ్ అంతా బాగా క్లీన్ అయితే చేసుకొని మనమైతే అక్కడ ఒక రెడ్ క్లాత్ అయితే పరచండి. పరిచిన తర్వాత దాని మీద విగ్రహం అన్న ఫోటో అన్న పెట్టండి. పెట్టిన తర్వాత మన పూజనైతే స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో గైస్ ముందు నెయ్యితోనన్నా లేకపోతే నువ్వుల నూనెతో అన్నా మనమైతే దీపం వెలిగించాల్సిన అవసరం అయితే 100% అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మర్చిపోకోకుండా దీపంని ఎలా వెలిగించాలి అంటే నెయ్యి అన్నా లేకపోతే నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మీరైతే దేవుని దగ్గర మనం ఈ దీపం అయితే వెలిగించండి. ఖచ్చితంగా మన సుఖశాంతులు అయితే లభిస్తాయి, కష్టాలు అయితే తొలగిపోతాయి. సో గైస్ ఈ పూజలో మనకైతే ఎర్ర పూలు లేకపోతే మందారం పూలు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అవి అవసరం కూడా. ఖచ్చితంగా మర్చిపోకోకుండా నేను చెప్పిన పూలైతే పెట్టండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్‌లో శుద్ధ జలాన్ని మనమైతే గ్లాస్‌లో పోసి అయితే ముందర దేవుని దగ్గర అయితే దేవత దగ్గర అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేనేం చెప్తున్నానో పూర్తిగా విని మీరైతే ఇలాగే చేసుకుంటే మీకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, భయాలు, కోపాలు అండ్ చెడు దృష్టి అండ్ ఇంకా మిగతావి ఏవున్నా సరే మీకు ఖచ్చితంగా పోయి అవన్నీ తొలగిపోయి మీకు సుఖశాంతులు లభిస్తాయి. అండ్ మీరు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అవుతారు. సో గైస్ మనము నెక్స్ట్ వచ్చేసి గణపతి దేవుడిని పూజించాలి. పూజించేకి మనకైతే ఒక మంత్రం అయితే ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని మనమైతే 11 టైమ్స్ అయితే మనము జపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనమైతే దుర్గాదేవికి మనస్ఫూర్తిగా మనమైతే లోపల నుంచి మనమైతే ధ్యానం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ధ్యానం కూడా మనము ఏకాగ్రతతో చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. సో ఓం ధూమ్ దుర్గాయే నమః అనే ఈ మంత్రాన్ని మనమైతే జపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. 108 టైమ్స్ అయితే మనం ఇది జపించినాము అంటే మనకు చెడు దృష్టి పోయి, నరదృష్టి పోయి అన్ని సంతోషాలైతే వస్తాయి. మనం సక్సెస్ అవుతాం అండ్ హ్యాపీగా ఉంటాం అండ్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ లేకోకుండా మనశ్శాంతిగా